అందరికీ నమస్తే. కేటీఆర్ అరెస్ట్ చేద్దామా వద్దా, చేస్తే నష్టమా లాభమా, ఇది ఎంత బొక్క పడుతుంది? ఎందుకంటే రైతుల ఇష్యూ కదా. రైతుల ఇష్యూలో కేటీఆర్ను రైతుల వైపు తిప్పితే అది ప్రభుత్వానికి పెద్ద లాస్. అసలు ప్రభుత్వము కొడంగల్లో జరిగిన ఈ నష్టాన్ని పూడ్చుకోలేకపోతుంది. అసలు ఎట్లా పూడ్చుకోవాలి? ఇది జనాల నుంచి వచ్చిన ఆగ్రహం అనేది చాలా క్లియర్. జనాలకి వెళ్ళి ప్రభుత్వం మీద వచ్చిన ఆగ్రహం, కలెక్టర్ మీద ఆగ్రహమో, లేకపోతే ఆర్డీఓ మీద ఆగ్రహమో, లేకపోతే ఇంకోరి మీద ఆగ్రహం కాదు. 100% ప్రభుత్వం మీద జనంకున్న అభిప్రాయం అది. ఆ అభిప్రాయాన్ని వాళ్ళు అట్లా తెలియజేసారు. వీళ్ళ అభిప్రాయ సేకరణ అని చెప్పేసి మర్యాద చేస్తేనో మంచిగా ఉంటుండే. అభిప్రాయ సేకరణ అని చెప్పేసి దొంగలను, దోయిలను, రేవంత్ రెడ్డి అనుచరులను, అసలు ఆడ భూమికి సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి ఆడ అభిప్రాయ సేకరణ చెప్పించే ప్రయత్నం చేస్తే అసలు అభిప్రాయం చెప్పాల్సిన వాళ్ళు ఆ అభిప్రాయం చెప్పినారు. అదే ఫార్మా మీద అక్కడ జనం అభిప్రాయం. ఇంతకు మించిన ప్రజాభిప్రాయాలన లేకపోతే దానికి ఒక ఏముండదు. ఇదే అసలైన ప్రజాభిప్రాయం ఏంటంటే మొన్న జరిగిందే లగ్జరీలో జరిగిందే అసలైన అభిప్రాయం. దానికి చేంజ్ లేదు. అయితే కేటీఆర్ని అరెస్ట్ చేస్తారా చేయరా అని నడుస్తుంటే బీజేపీ వాళ్ళు ఏగేస్తున్నారు. అసలు బీజేపీలకు వచ్చిన ప్రాబ్లం ఏందో తెలియదు. ఇప్పటిదాకా ఆడ రైతులు ఎందుకు అటాక్ చేసిరో ఒక్కరు మాట్లాడలేదు బీజేపీ నుంచి. ఒక డీకేఆర్న కనీసం అక్కడ దాకా పోయిచ్చారు. ఆమె కాన్స్టిట్యున్సీ, ఆమె లోక్సభ ఎంపీ కదా, కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఆమె పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆమె అక్కడ దాకా పోయి కలెక్టర్ని కలిసి కనీసం విషయం కనుక్కొని వచ్చింది. ఇక మిగతా వాళ్ళంతా ఉల్టాపల్టా మాట్లాడుతున్నారు. కొండ విశ్వేశ్వరరెడ్డి కేటీఆర్ అరెస్ట్తో కాంగ్రెస్ ఎందుకు తగ్గుతుంది, కేటీఆర్ అరెస్ట్ విషయంలో కాంగ్రెస్ ఎందుకు తగ్గుతుంది అంటున్నారు. అసలు వీళ్ళు రెచ్చగొడుతున్నారా, హింటిస్తున్నారా, లేకపోతే కేటీఆర్ అరెస్ట్ కావాలని కోరుకుంటున్నారా, లేకపోతే కేటీఆర్ను అరెస్ట్ చేస్తే కేటీఆర్కి మేలు జరుగుతుందనే విషయం తెలిసి మాట్లాడుతున్నారా? అసలు ఏ విషయం మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఈయన ఫస్ట్ నుంచి మొన్న పోయి కలెక్టర్ని పరామర్శించొచ్చిండు. రైతులను పరామర్శించలే. రైతులను పోలీసులు తుక్కు కొట్టిర్రు. వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళ మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. వాళ్ళు రాత్రి కూడా నడుచుకుంటూ పోతుంది చూసినరా? అసలు నడవనీకి వస్తలేదు వాళ్ళకి. వాళ్ళు నడవలేక కష్టంగా నడుచుకుంటూ పోతున్నారు పోలీస్ స్టేషన్లో. వాళ్ళు 3rd డిగ్రీ ప్రయోగించారని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా నిన్న వచ్చి చెప్పిండ్రు. మరి ఎందుకు పరామర్శించలే? కొండ విశ్వేశ్వరరెడ్డి ఎందుకు పరామర్శించలే అంటే మీకు కలెక్టర్లు వాళ్ళే కావాలి కానీ జనం అవసరం లేదా? వీళ్ళు ఏం మాట్లాడతారు వినండి. కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుకోవడం కాదు, అక్కడక్కడ కొంచెం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆయన బొంద పెట్టాలి. ఫస్ట్ ఈ టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించి అయినా ఒక 38 జాగాలలో గెలిచిరారు. ఇక నామ రూపాలు లేకుండా చేయాలనే ఈ కేటీఆర్ అనేటోడు. ఆయన చేతి కూడా ఉన్నది ఇలా లోపలేయాలి, లోపలేసి బయటకు కూడా రావద్దు అసలు. ఇది జరుగుతుంది. బీజేపీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఇక్కడ రైతులకు మేలు జరగాలనో, జనానికి మేలు జరగాలనో కోరుకుంటలే, కేటీఆర్ని అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు. దానివల్ల సభ్య సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారో తెలియదు. ఇప్పుడు ఈ మాట్లాడిన 2 ఎంపీలు, లేకపోతే కలెక్టర్ని పరామర్శించిన 3వ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఈ 3 ఎంపీలు అసలు వీళ్ళు ఏ ప్రజా సమస్య వచ్చినా మాట్లాడరు. హైడ్రా వస్తే మాట్లాడరు, మూసీబాదుల తరఫున మాట్లాడరు, అవసరమైతే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తారు. కానీ ఇట్లాంటి విషయాల్లో మాట్లాడతారు. అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని అర్థం చేసుకోవాలన్నా? దేశ స్థాయిలోనేమో డిఫరెంట్, ఉత్తర దక్షిణ ధృవాలు నిజంగా అవి కలవవు. వాళ్ళు ఉన్నాయి 2 పార్టీలు కదా. కాకపోతే వీళ్ళకి ప్రాంతీయ పార్టీలు మాత్రం బతుకొద్దని ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు ఏ రాష్ట్రంలో కూడా బతుకొద్దు, ఉంటే నువ్వు ఉండాలి లేకపోతే నేను ఉండాలని ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్కు ఒత్తాస పలికినాక రేవంత్ రెడ్డి మావోడు అనుకున్న తర్వాత ఇంకా బీజేపీ తెలంగాణలో అవసరమా? మీకు స్కోప్ ఉంది తెలంగాణలో, కొట్లాడండి. కొట్లాడతలేరు కదా మీరు. ఎవరి మీద కొట్లాడుతున్నారు? టీఆర్ఎస్ మీద కొట్లాడుతున్నారు. మీరు జనం తరఫున కొట్లాడతలేరు, రేవంత్ రెడ్డి తరఫున కొట్లాడుతున్నారు. అది ప్రాబ్లం ఇక్కడ. మీ డైరెక్షన్ మారింది. అసలు కిషన్ రెడ్డి గారు అయితే దిక్కే లేడు, ఇప్పటిదాకా మనిషే లేడు. ఇంత పెద్ద ఇష్యూ అయింది. రైతులు తీసుకుపోయి కొట్టిర్రు. రైతులు అంతకుముందు దాడి జరిగింది, రైతులు దాడి చేసిండ్రు వాళ్ళ భూములు పోతున్నాయని. ఇప్పటిదాకా బీజేపీ స్టాండే లేదు. బీజేపీకి స్టాండ్ లేదు. ఎవరు తిప్పలు వాళ్ళదే. డీకేఆర్ని ఒకలాగా మాట్లాడుతుంది. ఇంకా దీనిలో అసలు రఘునందన్ అన్న రాలేదు. ఆయన వస్తే ఇంకా ఆయన ఇంకేం స్టేట్మెంట్ తెలియదు. ఆయన కూడా ఈ మధ్య డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఈ దీనిలో ఏం స్టేట్మెంట్ తెలియదు. నిజంగా అడ్వకేట్ కాబట్టి ఆయన ఆ లాయర్ల ఎవరు రైతుల తరఫున కొట్లాడితే ఆయనకు మంచి క్రెడిబిలిటీ వస్తుంది. ఆ రైతుల తరఫున ఆయన కనుక కొట్లాడితే అడ్వకేట్గా మామూలు ఉండదు మైలేజ్. కానీ మరి ఆయన ఏం పట్టించుకుంటలేడు. ఆయన అప్పుడు మూసీ విషయంలో ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి మాట్లాడిండు, హైడ్రా విషయంలో సపోర్ట్ చేసి మాట్లాడిండు. ఇంకా మిగతా విషయాల్లో మాట్లాడలేదు. అసలు ఈ విషయంలో కూడా మాట్లాడలేదు. అసలు వీళ్ళ లక్ష్యం ఏంది అనేది అర్థమవుతలేదు ఇక్కడ. అంటే ఏమన్నా కానీ జనం ఏమన్నా పాడు కానీ కేటీఆర్ అరెస్ట్ కావాలని కోరుకుంటుందా బీజేపీ?
ఇదే పన అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కవిత అరెస్ట్ కావాలని కోరుకున్నారు, వీళ్ళు వచ్చేసి కేటీఆర్ అరెస్ట్ కావాలని కోరుకుంటారు. ఏమైంది అరెస్ట్ అయితే ఏమవుతుంది? అదేదో ఈడ ఇన్ని ఆరోపణలు ఎన్ని ఆరోపణలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి తమ్ముడు ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి అన్న ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఈ భూములు ఏంది, కబ్జాలు ఏంది, సెటిల్మెంట్లు ఏంది, ఇవన్నీ వస్తున్నాయి. ఎందుకు వీళ్ళెవరు మాట్లాడతలేరు? వీళ్ళెవరు ఎందుకు? సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే ఉంది కదా, పోయి వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చి అసలు రాష్ట్రంలో ఇట్లా అవుతుంది, అవినీతి జరుగుతుందో లేకపోతే ఇంకేదైనా జరుగుతుందో, లేకపోతే ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే ఇక్కడ ఇంకా రకరకాల జనాలు ఇబ్బంది పడుతున్నారు, దీని గురించి ఎందుకు మాట్లాడరు? దీని గురించి ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పరు? ఇక్కడ జరుగుతున్న స్కామ్ల గురించి ఎందుకు మాట్లాడరు? రకరకాల స్కామ్స్ వచ్చినాయి, దాని మీద ఒకనాడన్నా మాట్లాడినా. అరవింద్ కుమార్ అంటున్నారు మొన్న, మాకు 3 నెలల ముందే తెలుసు ఏ స్కామ్ గురించి, ఈ అమృత్ స్కామ్ గురించి మా ఎమ్మెల్యే నిర్మల్ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ముందు మాట్లాడింది. మరి 3 నెలలకి వెళ్ళి మీరు సెంట్రల్ గవర్నమెంట్కి ఫిర్యాదు చేసిండ్రా? 3 నెలలకి వెళ్ళి మీరు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు? అంటే జరిగిపోవాలి. అంతకుముందు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళంతా దోచుకొని తినారని చెప్పేసి ఆరోపణలు చేసినారు, ఏం చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తింటుండు, కనీసం ఆరోపణ కూడా చేస్తలేరు. ఆరోపణ కూడా ఏనికి భయమవుతుంది బీజేపీ వాళ్ళకి. ఎందుకు అసలు రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తున్నాడా, లేకపోతే మీరందరూ కలిసి కాంగ్రెస్కి పోతున్నారా? ఏమవుతుంది రాష్ట్రంలో? దేశంలోనేమో రాహుల్ గాంధీ ఒక పక్క, మోడీ ఒక పక్క, ఈడనేమో బీజేపీ వాళ్ళంతా రేవంత్ రెడ్డికి అనుకూలం. అసలు వీళ్ళ స్టాండే అర్థమవుతలేదు. బీజేపీ కార్యకర్తలే పరిచయం అన్నారు. అసలు ఏం జరుగుతుంది మా పార్టీలో? మా పార్టీ ఉందా, మూర్చుకపోయిందా, అసలు మా వాళ్ళకి ఏమైందని వాళ్ళంతా పరిచయం అన్నారు. వీళ్ళ లెక్కేందో అర్థం కాలేదు. వీళ్ళు అసలు ప్రభుత్వంలో జరిగిన తప్పుల గురించి మాట్లాడరు, వాళ్ళ స్కామ్ల గురించి మాట్లాడరు. ఇంత పెద్ద సంఘటన జరిగితే రాష్ట్రంలో ఒక కలెక్టర్ మీద అటాక్ జరిగిందని వీళ్ళు రోజు కేసులని, ఈయన అరెస్ట్ చేస్తారని, ఆయన అరెస్ట్ చేస్తారని మాట్లాడుతుంటే వీళ్ళు ఉల్టా మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. వీళ్ళకు లైనే లేదు అసలు. తీసుకుంటే రైతుల లైన్ తీసుకుంటారు, లేకపోతే కలెక్టర్ లైన్ తీసుకొని మీరు కూడా పోండి. కొండ విశ్వేశ్వరుడు పోయిండు కదా, ఎవరు తిప్పలు ఆలే పోయినారు. ఈ 8 మంది గెలిపిస్తే అసలు తెలంగాణలో ఉన్న ప్రభావం ఉందా? 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఇక్కడ ఆ ప్రభావం కనిపిస్తుందా మనకేమన్నా? ఫండ్స్ వచ్చుడో, లేకపోతే రోడ్ వేసుడో, లేకపోతే ఇష్యూ జరిగినప్పుడు దాని మీద ఒక సీరియస్గా యాక్షన్ తీసుకోవడో ఏమైనా కనిపిస్తుందా? 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణలో ఎఫెక్ట్ ఉందా? ఇలా గెలిపించి ఏం లాభం అని ఓటేసిన జనం అనుకోరా? వీళ్ళు ఏం మాట్లాడతారో, ఎప్పుడేం మాట్లాడతారో, ఎవరెవరేం మాట్లాడతారో, ఎవరెవరు ఏం చేస్తారో ఎవరికి అర్థం కాని ఇష్యూ ఇది. అసలు వీళ్ళని అర్థం చేసుకోవాలంటే మోడీ కూడా అర్థం కారేమో తెలంగాణ బీజేపీ వాళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.